నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ మనం ఆ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసరికి ముఖ్యంగా ప్రొడ్యూసర్లు అండ్ అదేవిధంగా డైరెక్టర్స్ కూడా కొంతమంది చాలామంది కమిట్మెంట్ అడుగుతూ ఉంటారు. సో అందులో భాగంగా శ్రీముఖు గారిని ఎవరో కమిట్మెంట్ అడిగారంట. మన గత 2 రోజుల నుంచి కొన్ని వెబ్సైట్లలో ఇది దారుణంగా వైరల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా అంటే కొత్త సినిమాలకి ఏమన్నా ట్రై చేయాలంటే కమిట్మెంట్ ఇవ్వాలా సార్ ఇండస్ట్రీలో? అంటే ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్. పెద్దవాళ్ళు ఏం చెప్పాలంటే క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటారు. అంటే శీలం పోయిందంటే ప్రతి ఒక్కటి పోయినట్టే. అది మొగాడికైనా ఆడదానికైనా క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారు. అంటే శీలం. ఇప్పుడు మీరు అనేది కమిట్మెంట్ అంటారు. అంటే ఇక్కడ జరిగేది ఏంటంటే, నాకు తెలిసింది ఏంటంటే, ఒక కళాకారులు, ఒక ఆర్టిస్టు, ఒక యాక్టర్, ఒక యాక్ట్రెస్ కావాలంటే వాళ్ళకి కొన్ని డైమెన్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ట్రైనింగ్లో చెప్తారు, సైకలాజికల్ డైమెన్షన్స్, ఫిజికల్ డైమెన్షన్స్, అండ్ ఇంకా ఇప్పుడు సాత్విక అభినయం, వాచిక అభినయం, ఆహార్య అభినయం, ఇలా అభినయాలు ఉంటాయి అన్నిట్లలో. వీటిలలో అన్నిట్లలో వాళ్ళు ఏదైనా ఒక పాత్రలో ఇమిడిపోవాలంటే వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండాలి. అంటే ఇప్పుడు నవరసాలను పండించగలిగేది ఉండాలి. నవరసాలలో శృంగార రసం కూడా ఒకటి, కోపము అన్నీ ఉంటాయి. ఇప్పుడు వాట్ ఐ మీన్ టు సే, ఇప్పుడు ఒక పాత్ర పరంగా ఆమె ఒక శృంగారం క్యారెక్టర్ చేయాలి, ఒక బోల్డ్ క్యారెక్టర్ చేయాలి. ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ ఏంటంటే, అంటే ఆర్ యూ ఏబుల్ టు పర్ఫార్మ్ బోల్డ్ క్యారెక్టర్ అంటారు. వాట్ డూ యూ మీన్ బై బోల్డ్ క్యారెక్టర్? దట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఐ మీన్ సెక్షువల్ ఇంటర్కోర్స్ టైప్ క్యారెక్టర్. అంటే ఇప్పుడు మన ఇండియాలో ఏ సర్టిఫికేట్స్ అంటే ఓపెన్గా చెప్పలేము, చూపెట్టలేము కదా. అక్కడ ఏంటంటే ఐఎమ్ ఏబుల్ టు బోల్డ్, ఐ విల్ పర్ఫార్మ్ అది అని వాళ్ళు ఒక ఆర్టిస్ట్ లాగా చేస్తారు. ఇప్పుడు ఒక మనము ఒక స్త్రీ ఉన్నది, మనము టబ్బు గారు ఒక సినిమా చేస్తారండి. టబ్బు గారు చేసినప్పుడు ఏంటంటే, ఆమెను ఎవరో ఒక మేల్ పర్సన్ వచ్చి ఆమెను సెక్షువల్గా ఏమో ఇంటర్కోర్స్ చేయడు అక్కడ. ఆమె షీ విల్ యాక్ట్ ఇండిపెండెంట్లీ, ఎవరో వచ్చినట్టు చేస్తున్నట్టు చేస్తారు. అక్కడ ఏంటంటే ఆ మేల్ అంటాడు ఒక దయ్యం, డెవిల్. ఆ డెవిల్ వచ్చి మేము రేప్ చేస్తున్నట్టు. షీ హాజ్ యాక్టెడ్ వెరీ నైస్లీ. అది ఎవరికి సాధ్యమవుతుంది అంటే, ఒక శృంగార దృష్టిని అంత బాగా ఆమె యాక్ట్ చేసింది. చాలామంది అట్లా ఉన్నారు. ఇప్పుడు దట్ ఈస్ అన్లైక్. ఇప్పుడు ఆమె అంత చేసినంత మాత్రాన ఆమెకు లిమిట్స్ ఉంటాయి. ఆమె నాకు దట్ ఈస్ మై పర్ఫార్మెన్స్, ఒక పాత్రకు సంబంధించి నేను పర్ఫామ్ చేసిన అంటారు. అక్కడ దాని తర్వాత ఏమంటారంటే, అది ఏముంది, కొందరు ప్రెజర్ వేస్తారు, కొందరు ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు, కొందరు బెదిరిస్తారు. నీకు డబ్బులు వస్తాయి, వేరే క్యారెక్టర్ ఇస్తాము, మా కోరిక తీర్చంటారు. అలాంటప్పుడు వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. నాకు వద్దు, నాకు నా లైఫ్, నా క్యారెక్టర్ ఇంపార్టెంట్ అనే వాళ్ళు ఎగ్జిట్ అవుతారు. లేదు ఏదో చలో ఇదొక పీడకలాగా మర్చిపోదని వాళ్ళు కమిట్మెంట్ అంటారు కదా. కమిట్మెంట్లో పోయి మళ్ళీ వాళ్ళు కంటిన్యూ చేసుకొని, దాంట్లో కూడా స్మార్ట్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక చాపర్ లెవెల్కి డబ్బులు సంపాదించుకొని వాళ్ళ లైఫ్ని వాళ్ళు సెట్ చేసుకుని అలాంటి వాళ్ళని కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగిన హీరోయిన్స్ కూడా ఉన్నారు ఇండస్ట్రీలో. ఇక్కడ ఏంటంటే ఇది ఫ్లెక్సిబుల్ అండి. ఇప్పుడు దేనికైనా తెగించే ఫిలిం ఇండస్ట్రీకి రావాలి. నేను పవిత్రంగా బతుకుతాను, నేను ఒక ఓన్లీ క్యారెక్టర్ లాగా ఉంటాను, ఫ్యాక్ట్స్ ఎవరు చెప్పరండి. ఇప్పుడు ఒక మామూలుగా చిన్న సెలబ్రిటీ కూడా చాలా పాపులర్ అయిపోయింది. ఐ బీన్ సెక్షువల్లీ హరాస్డ్ అని ఒక ఆమె గురించి నేను చెప్పాను. ఆమె ఫిల్మ్ యాక్ట్రెస్ కాదు. అలాంటి చెప్పగానే ఏంటంటే మీడియాలో ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే బ్రహ్మకైనప్పుడు రిమ్మ తెగులు అటు ఇటు వస్తుంది, ఎవడు ఒప్పుకోడు. అందరమే బుద్ధివంతులేమే, శ్రీరాములే అంటారు. ఆ విషయానికి వస్తే అందరికి కోరికలు ఉంటాయండి, కానీ ఎవరు చెప్పాడు. యాక్చువల్ ఫ్యాక్ట్ నేను వాట్ ఈజ్ మై అనాలిసిస్ అంటే, ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటే చెప్తాను. సరే, ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి చాలా మంచి పాత్రలు వేస్తుంది. ఆమెకు సార్ నేను ఒక మంచి నటిని కావాలి, నాకు ఒకటి యాక్ట్రెస్ కావాలని ఉంది అని వస్తున్నారు. వచ్చినప్పుడు ఆమె డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి. అందుకనే ఇప్పుడు ఒక పాత్రను పోషించాలంటే దాంట్లో చాలా కోణాలు ఉంటాయి. ఏంటి, ఇప్పుడు మానసిక స్థితి ఒకటి, నువ్వు వేశ్యపాత్ర చేయాలి. వేశ్యపాత్ర చేయాలంటే ఎట్లుండాలి, నీకు ఆ బాడీ లాంగ్వేజ్ ఎట్లుండాలి, ఆ తర్వాత ఆమె డైమెన్షన్స్, ఆమె లాంగ్వేజ్ ఎట్లుండాలి, వర్బల్ ఎట్లుండాలి, ఇవన్నీ జరుగుతుంటాయండి వాచికము. పాత్ర వేసినంత మాత్రాన మంచి నటులు ఉన్నారు కొందరు, చాలామంది. ఇప్పుడు శ్రీదేవి గారు ఒక దేవకన్యలాగా ఆమె యాక్టింగ్ చేస్తారు. ఆమెను చూసి దేవకన్యలాగా చూసి ఎవరైనా మొక్కుతారా? మగవాడు చూసేది వాని యాంగిల్ ఏంటి? కొందరు ఉంటారు అట్లా రాక్షసులు, కామాంధులు. వాళ్ళు ఏమంటారు, ఐ వాంట్ సెక్షువల్ ప్లెజర్ విత్ యూ అంటారు. జరుగుతుంటాయి. ఎందుకంటే డబ్బు వానికి అన్నీ ఉన్నాయి కదా, నీ గురించి ఏమని చేస్తా అని కాలు పట్టుకుంటారు. ఏం చేస్తారు అప్పుడు అటువంటి వాళ్ళు?
అంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ బీన్ బిట్వీన్ దెమ్ అండ్ ఆల్. అంటే ఇప్పుడు ఎవరు చెప్పలేము ఎలా జరుగుతున్నాయి, ఏం జరుగుతున్నాయి. కొందరు ఏం అంటే సార్ ఒక తెలుగు ఇండస్ట్రీలోనే ఇది జరుగుతుందా? లేకపోతే పలు ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ గానీ, హాలీవుడ్ గానీ, కోలీవుడ్ గానీ, ఇంకా మిగతా ఇండస్ట్రీలు చాలా ఉన్నాయి. సో వాటిల్లో కూడా ఇలా జరుగుతుందా? కానీ లేకపోతే తెలుగు ఇండస్ట్రీలో జరుగుతుందంటారా ఇలాగా? అంటే సరే ఇప్పుడు ఇలాంటివి యాక్చువల్‌గా న్యూస్ అవేవి చాలా ఏమంటారు ఇలాంటివి మన సొసైటీలోనే. ఎందుకంటే మన సొసైటీ సనాతన ధర్మంతో ఉన్నదండి. ఇక మన సొసైటీలో కూడా పోతే వేరే వేరే మన దాన్ని పెట్టుకొని మాట్లాడుతుంటారు. వెస్టర్న్ కల్చర్ ఈజ్ డిఫరెంట్. వెస్టర్న్ కల్చర్‌లో జరుగుతాయి, మర్చిపోతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. దట్ ఈస్ సెకండరీ. ఇక్కడ ఏందంటే మన లైఫ్ స్టైలు, మన ధర్మాలు అవి కరెక్ట్ కావు. అంటే మళ్ళీ అట్లా గర్ల్స్ కూడా వాళ్ళ స్థాయిలో వాళ్ళు ఉంటారు. అటువంటప్పుడు మనం పర్సనల్‌గా అంటే ప్రలోభాలకు గురిచేసి కూడా వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు దే మే లూజ్ దేర్ క్యారెక్టర్. ఇక్కడ అది కాదు కదా! ప్రతి వారం రావాలంటే పోతురు. వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కొంత డబ్బులు సంపాదించుకుంటారు. కొంత పోతురు. ఆ ఫీల్డే అలాంటిదిరా బాబు. ఇప్పుడు మందు తాగటోన్ని ఎవరు నమ్మరు. మందు తాగటం అంటే అయ్యో వాడు అన్నిటికి తెగించుంటాడు రా బాయ్. ఎక్కువ మంది అయితే మర్డర్ కూడా చేస్తారంటారు. అంతే కదా డబ్బుల గురించి. ఇప్పుడు ఆ సినిమా ఫీల్డ్ పోయినంటే వాళ్ళు దేనికైనా తెగించే సినిమా ఫీల్డ్కి వస్తారు అబ్బాయి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ కొంతమంది ఏంటంటే నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నా, లేడీస్కి ఏంది చాలా అందంగా ఉన్నా, నా ఈ కళ్ళు బాగుంటే నేను నా నా అందం ప్రపంచం తెలవాలంటే మీడియా ఏంటిది, ప్లాట్ఫామ్ ఏంటిది, సినిమా ఫీల్డ్ అని వస్తారు. వచ్చిన తర్వాత అక్కడ ఆమెకు తెలుస్తుంది ఏంది ఇట్లా రాబందులు ఉంటారా, ఇట్లా ప్లేయర్స్ ఇట్లా ఉంటారా, నాకంటే ఇట్లా జరుగుతుందని తెలుస్తుంది. ఇప్పుడు మనకు తెలుసు అండి, మనకు ఇప్పుడు అలాంటి కోవకొచ్చి కొంత సిల్క్ సిమ్తా గారు అట్లనే ఉండే. ఆమె గురించి ఎవరండి అప్పుడు 90% మగాళ్ళందరూ ఆమె సినిమాలు చూసి కూడా ఎంతో భావప్రాప్తి పొందేవాళ్ళు. నిజమా కాదా? ఇప్పుడు సన్నీ లియోన్ వచ్చింది ఒకటి యాక్ట్రెస్, ఆమె ఇట్లా చేస్తుంది. ఇండియన్ ఆమె వెస్టర్న్ పోర్న్ స్టార్. అయితే ఆడనేది లిమిటేషన్స్ ఉంటాయండి, ఎవరి వ్యక్తిగతంగా ఉన్నాయి. ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ కాపాడుకుంటే చట్టం వాళ్ళకు ఉంది, చేసుకోవచ్చు. నిజంగా వాళ్ళు పోయేసి మళ్ళీ ఇలాంటివి జరుగుతున్నాయి, దాన్ని ఎవరు జస్టిఫై చేయలేరు. ఓకేనండి, ఇష్టాలను ఎవరు జస్టిఫై చేస్తారు గోపి గారు? సో ఇప్పుడు జరిగింది కూడా అదే దాంట్లో జరుగుతుందంటే ఎవరు చెప్పలేరు. అది ఇప్పుడు రాత్గాయి బాత్గాయి అంటారు, అయిపోయింది ఏదో జరిగిపోయింది, దాంట్లో ఏం అరిగేది కాదు కరిగేది అంటారు. తర్వాత వాళ్ళు మర్చిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పోతుంటారు. మొగోడు కూడా దులుపుకొని వెళ్ళిపోతుంటారు, ఆడది కూడా దులుపుకొని వెళ్ళిపోతుంటుంది. అది బిట్వీన్ దేమ్ అంతే, మనం పర్సనల్గా చెప్పుకోలేము కదా. ఇప్పుడు మనం అనుమానం అనేది రావద్దు, మళ్ళీ అనుమానం వస్తే మళ్ళీ కంటిన్యూ అవుతాయి, దాంతో రైవల్రీ పెరుగుతుంది, దాంట్లోని మర్డర్ల దాకా స్థాయికి ఎదుగుతుంది. ఇలాంటివి జరిగినాయి చాలా ఇన్సిడెంట్స్. అయితే ఇక్కడ కంపల్సరీ ఫోర్స్ఫుల్ ఎంతో అంత వాళ్ళ ఇష్టం ఉంటేనే జరుగుతాయి. థ్యాంక్ యూ సార్.